కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇల్లందు బ్రాంచ్ సమితి పక్షాన జిఎం గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఇలా ప్రధానంగా ఈ జిఎం వినతి పత్రం ఉద్దేశం, ఈ ఇల్లందులో సుమారుగా 600 పైచీలు క్వార్టర్స్ ఉన్నాయి. ఈ యొక్క క్వార్టర్స్ని ఇలా చూస్తే అన్నీ కూడా పడావైన పరిస్థితి ఉన్నది. ఇలా కేవలం 400 మంది పైచీలకు కార్మికులు కూడా నివసిస్తూ ఉన్నారు. అందులో కూడా క్వార్టర్స్ పరిస్థితులు ఏమి బాగోలేవు. ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికి కూడా అవకాశాలు కల్పించాలని, ఏదైతే కొయ్యడం ఓపెన్ కాస్ట్ సంబంధించినటువంటి కార్మిక సోదరులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ ఇల్లందులో ఉన్నటువంటి క్వార్టర్స్ని ఇచ్చే విధంగా వాళ్ళని కూడా కౌన్సిలింగ్కి పిలవాలని చెప్పేసి కూడా ఏఐటీసీగా మేము ప్రధానంగా కోరడం జరుగుతూ ఉంది. ఇలా ఎందుకంటే ఇలా ఉన్నటువంటి క్వార్టర్స్ చూస్తూ ఉన్నాం, ఒక పక్క దొంగలు పాలైపోతూ ఉన్నాయి, కిటికీలు తలుపులు రెక్కలు అన్నీ కూడా ఎత్తుకపోతున్న పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ఇలా గంజాయి ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. ఇలా విపరీతమైనటువంటి గంజాయి వ్యవసాయం బాగా ఎక్కువైపోయింది. అసాంఘిక కార్యక్రమాలు ఇలా ఖాళీగా ఉన్నటువంటి క్వార్టర్స్లలో జరుగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే అనేక దొంగతనాలు కూడా పాల్పడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మిక కుటుంబాల్లో లక్షల కొద్ది బంగారం కూడా ఇలా దొంగలించబడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ పరిపూర్తిలో కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి అందరి కార్మికులకు అర్హులైన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి క్వార్టర్స్ని అందరికీ సమానంగా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా కొయ్యడం ఓపెన్ కాస్ట్ ఇలా సింగరేణి ఇల్లందు ఏరియాలో అంతర్భాగమైనటువంటి కొయ్యడం ఓపెన్ కాస్ట్ని ఇలా వేరు చేసి చూడడం సాగు కాదని ఇలా ఏఐటీసీగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే కొయ్యడం ఓపెన్ కాస్ట్ సోదరులకు కూడా అవకాశం కల్పించి ఇక్కడ క్వార్టర్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ కోరుతూ ఉంది. అదే క్రమంలో ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వృద్ధులు తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఉన్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఉంటే వాళ్ళకి కూడా ఇక్కడ క్వార్టర్స్ని కౌన్సిలింగ్లో అవకాశం కల్పించి మొన్న గత 2 నెలల వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అజ్ఞాతంగా వాళ్ళ క్వార్టర్స్ ఇవ్వకుండా చూస్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ ఇతర ఏరియాలో చేస్తున్న కార్మిక సోదరుడు అతని కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఇక్కడ క్వార్టర్స్ని ఇవ్వాలి. తద్వారా ఖాళీగా ఉన్న క్వార్టర్స్ అన్ని కూడా పరిపూర్తి చేయబడి రక్షించబడతాయని చెప్పేసి కూడా ఏఐటీసీగా భావిస్తూ ఉన్నది. అదే క్రమంలో రిటైర్డ్ అయినటువంటి కార్మిక సోదరులు చాలామంది ఉన్నారు. ఇలా చాలా క్వార్టర్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా అవసరమైతే రెంటల్ బేసిస్ మీద వాళ్ళకి ఆ క్వార్టర్స్ ఇస్తే జీవనోపాధి వాళ్ళకు కూడా ఉంటుందని, నివాసోగ్రంగా ఉంటుందని కూడా ఏఐటీసీ భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఇలా ఉన్నటువంటి డిమాండ్లతోటి ఇలా ఇవ్వడం అనేది జరిగింది. అదే కాకుండా ఇలా ప్రధానంగా హెచ్బిఆర్ఎల్ఎస్ సంబంధించినటువంటి అంశం ఒకటి ఉన్నది. ఏదైతే హెచ్బిఆర్ఎల్ఎస్ లోను రీఎంబర్స్మెంట్ కోసం 10 లక్షల వడ్డీ రీఎంబర్స్మెంట్ కోసం అప్లికేషన్లు ఏదైతే పెట్టుకున్నారో అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి కార్మిక సోదరుల అప్లికేషన్లు త్వరగతిన కొత్తగూడెం పంపించి ఆడిట్కి పంపించి వారందరికీ కూడా ఆ 10 లక్షల రుణం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీగా ఇలా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యత.